మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్ టీవీ. ఈ యొక్క మే నెలలో మనకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి భద్రకాళి ఏకాదశి. అదేవిధంగా మనకు ఈ మే నెలలో కొంతమేర రాహువు కేతువు మధ్యలో గ్రహాలన్నీ బందీ అవుతూ ఉన్నవి. మరి దీనికి సంబంధించి అదేవిధంగా బుధుడు సూర్యుడు కొన్ని రోజులు కలిసి ఉండడం జరుగుతున్నది. మరి మొత్తం మీద ఈ యొక్క మే నెలలో ఒక 17 రోజులు ఒక తీరుగా 17 రోజులు ఒక తీరుగా ఉండబోతున్నది. ద్వాదశ రాశులకు సంబంధించి మరి మరిన్ని వివరాలకై తప్పకుండా పూర్తి వీడియోని చూడండి. ఆల్ ది బెస్ట్. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం లభించబోతున్నది ఈ మే నెలలో. 2026 మే నెలలో మీరు పడ్డటువంటి కష్టము 2025 జూన్ జూలై నుండి కావచ్చును, 2025 ఏప్రిల్ మే నుండి కావచ్చును, విపరీతమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు, ఈ హార్డ్ వర్క్స్ కావచ్చును, ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్, వృత్తిలో అసలు ఎంతో ప్రెషర్తో ఉండేటువంటి సందర్భము. ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగానైతే పప్పు ఉడుకుతుందో ఆ విధంగా మీరు ఉడికిపోయారు, ఇక విసిగిపోయినారు. సో బిజినెస్ రిలేటెడ్ కూడా కావచ్చు, ఒక కొత్త బిజినెస్ రిలేటెడ్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నది. రెండవ విషయం ఏమిటి అంటే ఉద్యోగంలో, మూడవ విషయం హెల్త్ రిలేటెడ్ చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఇక నాలుగవది నూతన ప్రణాళికలు విజయవంతంగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఐదవది మీపై మీకు ఇన్ని రోజులు ఒక నమ్మకం అనేటువంటిది లేదు, మరి అలాంటి నమ్మకము పెరగబోతున్నది, ఖచ్చితంగా చెప్తున్నా. సో ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో బా బి బు బే అక్షరాలు మరి గత కొంతకాలం నుండి కూడా సుమారుగా ఇప్పుడు 2017, 16, 17, 18 ఈ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2015, 16, 17లో అనారోగ్య సమస్యలు కావచ్చును, కొంత ఇంట్లో వాళ్ళే మీకు ఇబ్బందులు సృష్టించినటువంటి సందర్భాలు కావచ్చును, మన అనేటువంటి తేడా లేకుండా మిమ్మల్ని హింసించిన దాఖలాలు, వివాహం జరగడాలు, డైవర్స్ ఏర్పడడాలు, మరి అప్పుడు ఏర్పడినటువంటి విభేదాలు ఇప్పుడు ఒక కొలిక్కి రావడాలు, మళ్ళీ ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడేటువంటి సందర్భాలు, భార్యాభర్తలలో కొంత అనుమానాలు, నూతనంగా వివాహం జరిగి కొంత ఎవరైతే డిస్టర్బెన్సెస్ ఎదుర్కొనేటువంటి సందర్భాలలో సో తప్పకుండా మరి ఈ మే నెలలో మీకు ఇది ఒక శుభం అని చెప్పి చెప్పుకోవచ్చును. మరి ముఖ్యంగా ఈ మే నెలలో మే 16వ తారీఖు శనైశ్వరుని యొక్క జయంతి ఉన్నది. అదేవిధంగా మే 13 భద్రకాళి ఏకాదశి, మే 17 నుండి కూడా అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతున్నది. సో తప్పకుండా ఈ అధిక జ్యేష్ఠమాసం మొత్తము కూడా అమ్మవారికి అర్చనలు, స్వామివారికి అభిషేకాలు చేస్తూ అనుగ్రహాన్ని పొందాలి. మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు ఒక యోగకారకుడు ఉంటాడు. ఈ యోగకారకుని యొక్క దశ అంతర్దశలు వస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మరి యోగకారకుని దశ మరి మనకు ఎప్పుడు వస్తుంది? ఈ యోగకారకుని దశ వచ్చినప్పుడు మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అదే బాధకారకుని యొక్క దశ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి బాధపడాల్సి వస్తుంది, శరీరం వెయిట్ పెరుగుతుంది, ఒకరితో మాటపడాల్సి వస్తుంది, మనం చేసినటువంటి పనికి అసలు రిజల్ట్ అనేటువంటిది ఉండదు. సో నిద్ర సరిపోక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నెన్నో కూడా అనుభవించాల్సి వస్తుంది. మీరు ఏ దశలో ఉన్నారు, మీ జన్మ జాతక రీత్యా గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ మనం రెండు కళ్ళ రూపకంగా చూసుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలను మనము చూడబోతాం. కనుక ఏదో పుట్టిన సమయం కానీ
లేదా వ్యవహారిక నామం కానీ 50% మనకు రిజల్ట్ వస్తుంది. సో ఓవరాల్గా మరి ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కార్యసిద్ధి, శరీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అధికారుల సందర్శనము, సంపూర్ణ ఆనందం. పై అధికారులు మీరు చేసే వర్క్కు ప్రశంసలు ఇచ్చేటువంటి సందర్భాలు ఏర్పడబోతున్నవి. అదేవిధంగా భూమి అమ్మడం కావచ్చును, భూమి కొనడం కావచ్చును, భూ సంబంధిత లావాదేవీలలో డబ్బు రావడం, యంత్ర సంబంధిత ప్రమాదాలు, కొంతమేర గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, కార్య విఘ్నత ఉన్నది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కొంత మీకు ఇబ్బంది కలిగించబోతున్నవి. ఇక కొన్ని పనులు తెలిసి కూడా పర్వాలేదులే అని చేసేటువంటి సందర్భాలు కూడా రాబోతున్నవి. సో మరి అది చూసుకొని ముందుకు వెళితేనే మంచిది. ఇక అదేవిధంగా కొంత నమ్మక ద్రోహము, ధన నష్టము, శత్రువుల వలన కొంత మానసికంగా కృంగిపోవడము, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. మరి ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కార్య సానుకూలత, కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, నూతన పరిచయాల మూలకంగా కొంత మనకు ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యే సందర్భాలు ఉన్నవి. సో ధనస్సు రాశి వారు తప్పకుండా మీరు మీ జన్మజాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని నడిచే దశ అంతర్దశలను తప్పకుండా చూయించుకొని ముందుకు వెళ్ళడం ద్వారా వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ లైఫ్ టైంలో గుర్తుండిపోయే విధంగా మీకు అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీస్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇంకా ధనస్సు రాశి వారికి కొంతమేర కుటుంబంలో కొన్ని సమస్యలు, కలత్ర రోగము, కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత కొంత లోపించే పరిస్థితి ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు తప్పకుండా ఈ నెల మాత్రమే మీకు బలం అద్భుతంగా ఉంది. ఈ నెల దాటితే బలం చాలా తక్కువగా ఉన్నది. ఇది గమనించుకోండి. మరి బలం ఉంది కదా అని వివాహం అయింది, అటు పిమ్మట అష్టమ గురువయ్యాడు, భార్యాభర్తల్లో కొంత గొడవలు ఏర్పడతాయి. అది కూడా గమనించుకోండి. ఇట్టి సందర్భాలలో కొంత అయిన వారి నుండి మనకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కూడా ఏర్పడబోతున్నది. మరి ఈ నెల మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక మరొక విషయం ఏమిటి అంటే అనూహ్య నష్టములు చిన్నగా మీకు మొదలైతవి. కొంత ప్రమాదాలు, తగాదాలు, నీచమైనటువంటి స్త్రీలతో మనశ్చంచల్యము, కొంత అధికంగా శ్రమిస్తే కానీ మనకు ఫలితము రాదు అని అనుకునేటువంటి విధంగా ఏర్పడబోతూ ఉన్నది. సో ఓవరాల్గా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో అధికంగా గురు చరిత్ర పారాయణము, దత్తాత్రేయ స్వామి యొక్క గానగాపూర్ దర్శనములు ఇవి మీకు ఎంతో శుభాలను తెచ్చిపెడుతుంది. అదేవిధంగా కాలభైరవ అష్టకము, ప్రతి అమావాస్య రోజు కూష్మాండ దీపము, రాళ్ళ ఉప్పు, విస్తరాకులో రాళ్ళ ఉప్పును పోసి గుమ్మడికాయలను చక్కగా తొలచి అందులో అష్టమూలిక తైలాన్ని పోసి వత్తులను వేసి పెద్ద వత్తులను కాలభైరవ స్వామి ముందు దీపారాధన చేసి కాలభైరవ అష్టకాన్ని చదవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. కంటిన్యూగా ఒక 5 బుధవారాలు చేసుకోవాలి. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి వివాహానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, విదేశీ ప్రయాణాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించి ఏమైనా మీకు ఉన్నట్టయితే తప్పకుండా నన్ను కలవండి. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఉంటుంది. మే 13 భద్రకాళి ఏకాదశి, 10వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు కూడా కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. ఇది మీకే కాదు, భారతదేశంలో అన్ని దేశాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు మాత్రం ఉండబోతూ ఉన్నవి. సో ఇందాక మనం చెప్పుకున్నాం భా అక్షరాలతో మొదలయ్యేటువంటివి అంటే ఈ సీసీటీవీలకు సంబంధించి కొంత దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మనీ రిలేటెడ్ పెరగడం కావచ్చును దానికి. అదేవిధంగా కొంతమేర ఏదైనా కావచ్చును మనకు భా అక్షరంతో
మొదలయ్యేటువంటి దేశాలకు, భాక్షరంతో మొదలయ్యేటువంటి వస్తువులకు కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. సో ఓవరాల్‌గా ఎవరైతే ఈ మే నెలలో చక్కగా ఈ ధనస్సు రాశి వారు సత్యనారాయణ స్వామి వ్రతాలను చేసుకోండి. మరి మీ వ్యక్తిగత జాతకం గురించి ఇందాక చెప్పాను. మీకంటూ ఒక లక్కీ నంబర్ ఉంటుంది. మీకంటూ ఒక నివసించడానికి ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో మీరుంటేనే మహా వైభవము అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఏది ఏమైనా ధనస్సు రాశివారు తప్పకుండా కూడా చక్కగా దగ్గరలో దేవాలయానికి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.